అందరికీ నమస్కారము. ఈ బుడంకాయలు అయితే మనము నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు, టమాటాలు అన్ని రకాల కర్రీస్ వండుకోవచ్చు వీటితోటి. ఇవి వాడడం వల్ల చాలా మంచిది. జుట్టు రాని వాళ్ళకు, జుట్టు లేని వాళ్ళకు కూడా, పూర్తిగా లేని వాళ్ళకు కూడా ఇవి వాడడం వల్ల జుట్టు వస్తుంది అని అంటారు. ఇలా కొంచెం రొయ్యలు అయితే మామూలుగా వేయించేసుకోవాలి. ఊరికనే ఆయిల్ వేయకుండా గోరువెచ్చటి వాటర్లో సాల్ట్ వేసేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇంక ఇలా మనము చేయడం ఎందుకంటే తినని వాళ్ళు కూడా తినేలాగా ఉంటాయి. మనం ఎండు చేపల కర్రీ వండుతామంటే కొందరు ముక్కు మూసుకొని పక్కకు జరుగుతారు. అలా కాకుండా తినని పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా ఉంటుంది. ఇంకా ఇలా మనం సాల్ట్ వాటర్లోకి వెళ్ళి గట్టిగా విండేసుకొని ఆయిల్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేడి కాగానే ఈ రొయ్యలు వేసేసుకోవాలి. ఈ రొయ్యలు ఒకటనే కాదు, వట్టి చేపల మొత్తం కూడా ఈ ప్రాసెస్ తోటి చేసుకున్నామంటే తినని వాళ్ళు కూడా తింటారు. వండుతుంటే కూడా బాగా స్మెల్ రాదు. ఇల్లంతా ఎండు చేపల కర్రీ వండుతామంటే వేరే స్మెల్ వస్తుంది. అలాంటిది ఏం రాకుండా మంచిగా ఉంటుంది, కమ్మటి వాసన వస్తుంది. మనం ఆయిల్లో వేయంగానే కొంచెం పచ్చిదానం తెలుస్తుంది. మనం తీసే ముందు ఆయిల్ ఉత్తగానే ఆయిల్ కనబడుతుంది, మనకు వేగినాక తెలిసిపోతుంది. అలా వేగిన వాటి మీద వేడి పైనే కొంచెం కారం, సాల్ట్ చల్లుకోవాలి. రొయ్యలు మంచి టేస్ట్ ఉంటాయి, చప్పచప్పగా లేకుండా బాగుంటాయి. ఇలా చల్లుకోవడం వల్ల కొంచెమే వేసుకోవాలి వేడిపైన. ఇవి కొన్ని తీసుకొని పక్కకు పెట్టుకొని అయినా కానీ మనం బాక్స్లో పెట్టుకున్నామంటే నిల్వ ఉంటాయి. ఎప్పుడన్నా పప్పు అంచుకు దేనికైనా ఇష్టంగా వట్టి చేపలు తినే వాళ్ళకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఇవి అయితే బాగా కరకర వేయించలేదు, నేను లైట్గా వేయించాను. ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని మనము ఇంకా ఇందులో లవంగాలు 2, ఇలాచి, పట్ట, కొంచెం సాజీరా, జీలకర్ర, ఆవాలు అవి వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు 2 కట్ చేసేసాము. ఇలా కొంచెం ఉల్లిపాయ ఆయిల్లో వేగినాక కొంచెం అల్లం వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. ఈ పసుపు, అల్లము నూనెలో ఉల్లిపాయతో పాటు వేగనిచ్చేయాలి. వేగిన తర్వాత మనము 1/2 కేజీ బుడంకాయలు అయితే వేసాము. 1/2 కేజీ కంటే ఎక్కువ ఉల్లిపాయలు వేసాము. ఎండాకాలం చాలా సల్వ మనం ఉల్లిపాయ ఎక్కువ వేయడం వల్ల చాలా మంచిది. ఇలా ఈ బుడంకాయ కొంచెం ఉడికిన తర్వాత మనము ఉప్పు కారం వేసేసుకోవాలి. ఉప్పు కారం ఆయిల్ తేలే వరకు ఉడకనిచ్చేయాలి. ఇది ఎప్పుడైనా ఏ సీజన్లోనైనా మనకు దొరుకుతాయి. ఇంకా కొద్ది రోజులు మధ్యకాలంలో బుడంకాయలు దొరకలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్కువ వాడుతూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు హైబ్రిడ్ కూడా వస్తూ ఉన్నది, మనం లోకల్ కాకుండా హైబ్రిడ్ పంట కూడా వస్తూ ఉన్నది. చాలా మంచిది. కాబట్టి ఎంతైనా లోకల్ ఉన్నట్టయితే అంత పులుపు అయితే లేవు హైబ్రిడ్వి. ఇలా వేగిన తర్వాత మనము కొంచెం వాటర్ పోసుకోవాలి తప్పనిసరి. ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొంచెం లూజ్ ఉండాలి కర్రీ అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆయిల్ మనం వాటర్ పోసిన తర్వాత బాగా ఉడికే ముందు ఈ రొయ్యలు వేసుకోవాలి. ఈ రొయ్యలు వేసినాక ఒక 2 నిమిషాలు మంచిగా కల్లెపెల్ల ఉడకనిచ్చేయాలి. రొయ్యలు వేసినాక మనకు పాత రోజుల్లాగా బుడంకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇలా లాస్ట్కు కొంచెం ధనియా పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం లూజ్ ఉండాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. లేదు మంచిగా దగ్గరకు ఉండాలంటే ఇలా సరిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.